సో హాయ్ గైస్, ఇక స్టూడెంట్ అడిగారు సాఫ్ట్వేర్ జాబులు వదిలేసి సచివాలయం జాబ్ సైడ్ వెళ్తున్నారు. ఇంకొన్ని రోజుల ముందు చాలా మంది సచివాలయం జాబ్స్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇది పర్మనెంట్ కావట్లేదు, ఇది ఏమో చాకరీ, ప్రతి ఒక్కరు ఈ చాకరీ మేము చేయలేకపోతున్నాం, సాఫ్ట్వేర్ జాబ్ లో ఏమన్నా ఎక్కువ శాలరీ వస్తుందా అని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ మేము కాంటాక్ట్ అయ్యారు. ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ వదిలేసి సాఫ్ట్వేర్కి వస్తున్నారా, సాఫ్ట్వేర్ జాబ్లు వదిలేసి గవర్నమెంట్ జాబ్కి వెళ్తున్నారా? ఎక్కడ పాసిబిలిటీ ఎక్కడ ఉంది, రియాలిటీ ఏంది, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఏది బాగుంటుంది? ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ జాబ్లు వదిలేసి గవర్నమెంట్ జాబ్ వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎందుకు? చాలా రేర్ మాత్రమే అలా జరుగుతుంది. ఎందుకు అంటే దానికి రకరకాల కారణం. ఎందుకంటే ఆల్రెడీ కెరీర్ గ్యాప్, ఆల్రెడీ కెరీర్లో సెటిల్ అయి ఉంటారు ఎంతో కొంత, ఇవన్నీ రకరకాల కారణాలు. కానీ ఇక్కడ గవర్నమెంట్ జాబ్ అంటే ఎలా ఉంటుందంటే సెక్యూర్డ్ మాత్రమే ఉంటుంది. ఇంతకు ముందు లాగా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ లో ప్యాకేజెస్ ఉన్నట్టు గవర్నమెంట్ లో ప్యాకేజెస్ అనేది ఉండవు. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత రిటైర్డ్ అయ్యడానికి అతనికి వచ్చే శాలరీ మాక్సిమం చూసుకుంటే 1 lakh నుంచి 2 lakhs మధ్యలో ఉంటుంది. అదే సాఫ్ట్వేర్ లో చూసుకుంటే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా 12 lakhs 15 lakhs ప్యాకేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ప్రెజర్ అంటారా? గవర్నమెంట్ జాబ్ లో ప్రెజర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ జాబ్ లో ప్రెజర్ ఉంటుంది, రెండింటిలో కూడా ప్రెజర్ ఉంటుంది. దేని తగ్గ ప్రెజర్ దానికి ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఎక్కువ, సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కువ అంటే గవర్నమెంట్ జాబ్ అనేది సెక్యూర్డ్ ఉంటుంది, సాఫ్ట్వేర్ జాబ్ అనేది సెక్యూర్డ్ అనేది నీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టిల్ కొంత బాగా టాలెంట్ ఉన్నా కానీ కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల ఉద్యోగాలను కోల్పోవాల్సి రావచ్చు. కానీ తక్కువ టైంలోనే మనం ఎక్కువ డబ్బులు వెనకేసుకొని ప్లాన్ చేసుకునే దానికి సాఫ్ట్వేర్లో అవకాశం ఉంటుంది. అండ్ చాలా మంది గవర్నమెంట్ జాబులు వదిలేసి సాఫ్ట్వేర్కి వస్తున్నారు, సాఫ్ట్వేర్ జాబులు వదిలేసి గవర్నమెంట్, ఇది కరెక్టా కాదా అంటే సాఫ్ట్వేర్ సైడ్ ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ ఉండడమే బెటర్. ఎందుకంటే ఇది జీవితం, కెరియర్ కాబట్టి అటొక అడుగు ఇటొక అడుగు వేయలేము, గుర్తుపెట్టుకోండి. అండ్ సాఫ్ట్వేర్ జాబులు వదిలేసి గవర్నమెంట్ జాబ్ రావడం ఎంత తప్పో, గవర్నమెంట్ జాబులు వదిలేసి సాఫ్ట్వేర్ సైడ్ రావడం కూడా అంతే తప్పు. ఇంకో చాలా మంది, కొంతమంది కానిస్టేబుల్స్ కూడా నా దగ్గరకు వచ్చారు. నేను ఏఆర్ కానిస్టేబుల్, సివిల్ కాదు, ఏఆర్ కానిస్టేబుల్ సార్, నాకు ఈ జాబ్ నచ్చట్లేదు, చాలా హార్డ్ లైఫ్ అయిపోయింది, నేను చేయలేకపోతున్నాను, నేను ఒక చోట ఉన్నాను, మా ఫ్యామిలీ ఒక చోట ఉంది, ఇబ్బంది అయిపోతా ఉంది, నేను సాఫ్ట్వేర్ సైడ్కి వస్తా. నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి, అలాగే జాబ్కు ఉండే ప్రాబ్లమ్స్ ఆ జాబ్కు ఉంటాయి. దేనికి ఉండే ప్రోస్ దానికి ఉంటాయి, దేనికి ఉండే కాన్స్ దానికి ఉంటాయి. అటు ఇటు ఇప్పుడు చాలా మంది సచివాలయం ఉద్యోగులు, నేను చాలా మంది అడుగుతాను, నేను వస్తాను సార్, నేను సాఫ్ట్వేర్ సైడ్ వస్తాను, మా ఫ్రెండ్స్ అందరు 10 లక్షలు సంపాదిస్తున్నారు, నేను 20,000 30,000 ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాను. సో ఎవరికి ఉండే, ఇప్పుడు మీరున్నారు, మీకుండే అడ్వాంటేజ్ మీకు ఉంటాయి. మీకేంటి, జాబ్ సెక్యూర్డ్ ఉంది, మరి వివత్సంగా డబ్బులు ఎక్కువ లగ్జరీ లైఫ్ లీడ్ చేయకపోయినా ప్రశాంతమైన జీవితం ఉంటుంది. వీళ్ళకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి, బాగా లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు, దానికి తగ్గట్టు టెన్షన్స్ కూడా వీళ్ళకి ఎక్కువే ఉంటాయి. సో ఇవన్నీ ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఉంటాయి. ఇటు అటు షఫుల్ అయిపోయి వాళ్ళని చూసి మనం చూసి వాళ్ళు ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఇది కరెక్ట్ కూడా కాదు. ఇది ఒకసారి ఆలోచించి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. Thank you. This is Raj signing off. CSE Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.